6 గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్ ను మేము సంతకం పెట్టినాం కానీ అది దొరకట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే మోసం చేయడానికి, దీన్ని దాటివేయడానికి సీఎం సంతకం పెట్టిన ఫైలే దొరకట్లేదు, మేము చూస్తున్నామని చెప్పి దాన్ని చెప్తున్నారు. మేము ఇదేమంటున్నాం అంటే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, ఎన్నికల ముందు ఏదైతే ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఈ పేరు మీద ఓట్లు వేసుకున్నది అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోనే పడేసిర్రు. మేనిఫెస్టోనే లేదు, ఎందుకంటే ఆ మేనిఫెస్టో ఉంటే నిలదీస్తారని చెప్పి ఆ మేనిఫెస్టోనే పడేసారు. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, బీసీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మేము ఒకటే అంటున్నాం, మీ దగ్గర కామారెడ్డి డిక్లరేషన్ ఉంటే బీసీల కోసం ఏమైతే చేస్తామని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీలను అమలు చేయాలి. లేకపోతే మేము మా దగ్గర ఉంది కాపీ, దాన్ని భద్రంగా దాచిపెట్టినాం, మీ అందరికి కూడా ఇళ్లలోకి పంపించామంటే మేము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పంపిస్తాం. దాన్ని చూసి మీరు మీ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. లేని పక్షంలో మీరు బీసీ జాతి దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఒకవైపు గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తారు, ఒకవైపు స్కాలర్షిప్లు ఇవ్వట్లేరు, విదేశీకి విద్యకు పోతున్న వాళ్ళకి చేయలేదు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు ఆయన చెప్పని పథకాలు ఎన్నో, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, గీత వృత్తికి సంబంధించిన లైసెన్సులు కానీ, చెట్టు పన్ను రద్దు కావచ్చు, గొర్రె కాపర్లకు గొర్రె పిల్లలు పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పలేదు, ఎక్కడ కూడా ఎన్నికల హామీలో చెప్పలేదు. మారుతున్న ఈ ప్రజలపై ప్రేమతోని ఈ వర్గాలకు ఏదో ఒకటి చేయాలి, మెజార్టీ ప్రజలైన వర్గాలకు వీళ్ళకు ఆర్థిక చేతను అందించాలి, వీరిని పైకి తీసుకురావాలి, వీరు డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టిలో చేసిండు.